అడవికి రాజైన సింహం అంటే జంతువులన్నిటికీ చాలా భయం. ఒకరోజు సింహం అనారోగ్య పాలైంది. అన్ని జంతువులు వెళ్ళి పరామర్శించాయి కానీ ఒక్క తోడేలు మాత్రం వెళ్ళలేదు. తోడేలు అంటే పడిన నక్క అదే అదునుగా తీసుకుని తోడేలు మీద సింహానికి చాడీలు నూరిపోసింది. రాజా, ఆ తోడేలికి మీరంటే లెక్కలేదు. కనీసం మిమ్మల్ని చూడడానికి కూడా రాలేదు. అని చెప్పింది నక్క. సింహానికి కోపం వచ్చింది. ఈ సంభాషణ మొత్తం ఒక దుప్పి వెళ్ళది. అది వెంటనే తోడేలు దగ్గరికి వెళ్ళింది. తోడేలు మిత్రమా, ఆ నక్క నీ మీద సింహరాజుకి చాలా చాడీలు చెప్తుంది. నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళకపోయేసరికి అదే తీసుకుని చాలా నీ మీద చాడీలు చెప్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండు అని పూసగుచ్చినట్టు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పింది దుప్పి. ఆ మరుసటి రోజు తోడేలు నక్క దగ్గరికి వెళ్ళి, మిత్రమా, మన రాజుకి బాలేదట కదా, నేను వెళ్ళలేకపోయాను, ఒకసారి వెళ్ళొద్దామా? అని అంది తోడేలు. సింహం చేతిలో తోడేలుకు జరగబోయే సన్మానం చూద్దామని బులాటపడి నక్క వెంటనే ఒప్పుకుంది. రెండూ వెంటనే సింహం గుహకి వెళ్ళాయి. తోడేలు సింహంతో ఇలా అంది. రాజా, మీ అనారోగ్యం విన్న వెంటనే నేను మందు కోసం వైద్యుల దగ్గరికి పరిగెత్తాను. వైద్యులైన ఏనుగు, ఎలుగుబంటి, కోతి, జిరాఫీ అందరూ ఒకటే మందు సూచించారు. అని అంది తోడేలు. అది ఏమిటది అని ఆతృతగా అడిగింది సింహం. అప్పుడు తోడేలు వెంటనే, మీరు వేడిగా నక్క రక్తం తాగాలి, అదొక్కటే మీ రోగానికి మందు అని నాతో వైద్యులు అన్నారు. అని అంది తోడేలు. జరగబోయే ప్రమాదం ఊహించింది నక్క. వెంటనే పారిపోయింది. అదృష్టవశాత్తు నక్క సింహం చేతికి దొరకకుండా పారిపోసాగింది. ఈ సంఘటనతో నక్కకి బుద్ధి వచ్చింది. ఇతరుల మీద చాడీలు చెప్పకూడదని చెంపలు వాయించుకుంది.